పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దైవ భక్తికి బహుమానం. పిండి కొద్దీ రొట్టి అంటారు. ఎవరైతే దైవభక్తిని కలిగి ఉంటారో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో దైవభక్తి కలిగిన వాడు ఆనందముగా సంతోషముగా జీవించును అని పలికిన రీతిగా 12వ వచనంలో చూసినట్లయితే దైవభక్తి గలవాని హృదయం సంతోషించును. దైవభక్తి గలవానికి సంతోష సౌభాగ్యములు గౌరవ మర్యాదలు కలుగునని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. ఇక రాజుల గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేములో ఒక ధనవంతురాలు, ఒక దైవ భక్తిపరురాలు, ఒక విశ్వాసము కలిగిన స్త్రీ, ప్రేమను చూపించుటలో గనురాలు, విధేయించుటలో గొప్ప స్త్రీ అయిన స్త్రీ గురించి ధ్యానిద్దాం. ఎలీషా తరచుగా షూనేము నగరంలో ఈ ధనవంతురాలి ఇంటికి వెళ్ళేవాడు. ఆయన వెళుతూ ఆ ఇంటిని దీవించేవాడు. ఆ స్త్రీ అది గమనించింది. ఎప్పుడైతే ఎలీషా తన ఇంటికి తరచుగా వస్తున్న ఎలీషాని ఆతిథ్యం ఇవ్వటంలో ఘనురాలుగా పేరుగాంచింది. తనను భోజనం చేయమని బలవంతం చేసింది. పాత నిబంధనలో చూసినట్లయితే ఆది కాండంలో అనుకోని రీతిలో అతిథులను ఆహ్వానించిన అబ్రహాము దేవునికే ఆతిథ్యం పలికి ఉన్నాడు. ఇక్కడ కూడా దైవజనుడైన ఎలీషాకి తన ఇంటి దగ్గర భోజనం చేయమని బలవంతం చేసి ఉండేది. ఈ రీతిగా ఆమె ఆశీర్వాదాలు అందుకుంది. ప్రియులారా, ఆమె దైవభక్తిని చాటుకుంది. ఇక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈమె ప్రేమ చూపుటిలో ఘనురాలు. ఏ రీతిగా ఆ దైవ భక్తుడు తరచుగా తన ఇంటికి వస్తున్నాడని తన భర్తతో చెప్పి ఇంటి పై ఒక గదిని కట్టించి ఆ గదిలో ఒక కుర్చీ, ఒక మంచం, ఒక దీపం, ఒక పీట ఉంచింది. ఏమిటి అంటే ఆమె దైవభక్తికి సాదృశ్యముగా కనబడుతున్నాయి. మన ఆధ్యాత్మిక జీవితానికి ముఖ్యమైన వస్తువులు కూడా ఇవే. గది అంటే ప్రియులారా సహవాసం. మనం ఎప్పుడైతే మనం ఇంటిలోనికి ప్రభువుని ఆహ్వానిస్తామో మన ఇంటిలో ఉన్న సకల కీడులు శోధనలు పారద్రోలుతుంటాడు. యాయీరు కుమార్తె దగ్గర చూసినట్లయితే నూతన నిబంధనలో ప్రభు వచ్చే సమయానికి మేడ గదిలో వాళ్ళందరూ గొల్లును ఏడుస్తున్నప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించాడు. ఆ గదిలోకి ప్రభు అడుగుపెట్టాడు. మరణాన్ని పారద్రోలేడు, జీవాన్ని యాయీరు కుమార్తెకి ఇచ్చాడు. అందుకే ప్రతిరోజు మన ఇంటి తలుపులు మనం ఎప్పుడైతే ప్రభు కొరకు తెరిచి ఉంచుతామో ప్రభు మన ఇంటిలోకి వస్తాడు. అదే దర్శన గ్రంథం 3:19లో వినుడు, నేను ద్వారం యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను, ఎవరైతే నా స్వరమును ఆలకించి తలుపులు తెరుస్తారో వారితో కలిసి భుజిస్తాను వసిస్తానని పలికిన ప్రభు ఈవిడ ప్రవక్త అయిన ఎలీషాకి ఒక గది కట్టించింది. అంటే దేవుడు తనతో ఉండాలని కోరుకుంది. ప్రియులారా, ఎంతమంది ఈరోజు ప్రభు మనతో ఉండాలని కోరుకుంటున్నాం? మన జీవితాల్లో ఎన్నో వెలుతులు కనబడుతున్నాయి, మన జీవితాల్లో ఎన్నో ఆందోళనలు కనబడుతున్నాయి, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా సరే మనం దేవునికి ఒక గదిని ఇవ్వగలుగుతున్నామా? నీ హృదయం అనే గదిని దేవుడికి ఇవ్వగలిగితే నీలో ఉన్న అలజడులు, అశాంతి, సమస్యలు ఆయన పారద్రోలి నీకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే యోహాను శుభవార్త 10:10లో నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, అదే గదికి సీనం. ఇక రెండవదిగా కుర్చీ, సింహాసనం. కీర్తన 22:3లో చూసినట్లయితే స్తుతుల సింహాసనం మీద ఇశ్రాయేలు ప్రభు ఆసీనుడై ఉంటాడు. ప్రతిరోజు నీవు నేను కూడా కొంతసేపు దేవుని స్తుతించి ఆయనకి సింహాసనం వేయగలుగుతున్నామా? మనం హృదయం అనే సింహాసనంపై ఆయన నిరంతరం ఆసీనుడై ఉన్నప్పుడు మన జీవితం ఆనందం, మన జీవితం ఆశీర్వాదం, మన జీవితాలలో అద్భుతాలు చూస్తాం. ఇక మూడవది మంచం. మంచం దేనికి అంటే సహవాసానికి గుర్తు. ప్రియులారా, మనతో ఉండమని అడగాలి. ఎమ్మావూసు మార్గము వెళ్ళేటప్పుడు ప్రభు
వాళ్ళు శిష్యులు అడిగింది మీరు మాతో ఉండండి అని అడిగారు. ఇక నాలుగవది మనం చూసినట్లయితే బల్ల. దేవుని బిడ్డలుగా ఆ బల్ల సహవాసానికి గుర్తుగా కనబడుతుంది. ఆ బల్ల మీద జరిగేది దివ్య బలి పూజ. అక్కడ రొట్టె రసము కూడా అదే బల్లపై కడరాత్రి భోజనానికి చిహ్నంగా కనబడుతుంది ప్రియులారా. ఇక ఆఖరుగా మనం చూసినట్లయితే దీపము, వెలుగు. ఆదిలో ప్రభు చెప్పిన మాట వెలుగు కలుగునుగాక. వెలుగులో ఉన్నవాళ్ళు ఆనందిస్తారు, వెలుగులో ఉన్నవారు తొట్టిల్లరు, వెలుగులో ఉన్నవారు దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు. ఆ వెలుగు ఏంటో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈవిడ ఆమె షూనేము వనిత ఆ దైవ భక్తి చిహ్నాలుగా తన గదిలో ఉంచింది. ఇక మూడవది ఆమె విశ్వాసము గొప్పది. ప్రభు నా ఎడల ఏదైనా చేయగలడు అని విశ్వసించింది. ఎలీషా అడుగుతాడు, ఈవిడ మనకు ప్రతిసారి ఆతిథ్యం ఇస్తుంది, ఏమైనా చేయాలి అని గేజీతో అడిగితే ఈవిడికి బిడ్డలు లేరు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా నీవు బిడ్డను కంటావు అన్నాడు. ముసలివాడు భర్త అయినప్పటికీ, ఆమె కూడా ముసలిది అయినప్పటికీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని విశ్వసించి చాటుకుంది. ఇక నాలుగవదిగా ఆమె వినయ విధేయతలు దైవభక్తుడైన ఎలీషాకు చూపించినందుకే ఆమె గొప్ప స్త్రీగా మారింది ప్రియులారా. ఇదే దైవభక్తికి బహుమానంగా పొందుతున్నాం. అందుకే దైవభక్తిని అలవాటు చేసుకుంటూ ఆ దైవభక్తిలో ఎదుగుతూ దేవుని యొక్క అనుగ్రహాలు పొందుతూ దేవుని బిడ్డలుగా జీవిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.